అండ్ నెంబర్ 2 ఒక్కసారి తిప్పమ్మా. ఎస్, తిప్పు 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 చూద్దాం. సార్, మీరు ఇప్పుడు పుస్తకాలు చదువుతూ ఉంటారు. మరి ఇప్పుడు ఎక్కువగా ఏ జానర్ ఆఫ్ పుస్తకం చదువుతున్నారు? ఇది నేను పవన్ కళ్యాణ్ గారు ఒక 10 years బ్యాక్ ఒక ఇంటర్వ్యూలో ఈ పుస్తకాల టాపిక్ వచ్చింది. నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. ఇప్పుడు మీరు ఏం పుస్తకాలు చదువుతున్నారు, అసలు పుస్తకాలు చదివే టైం ఉందా అని. సార్, ఈ క్వశ్చన్ మీకే. పవన్ కళ్యాణ్ గారు. పుస్తకాలు చదువుతాను. కనీసం ఒక రోజుకి అంటే డే మొత్తం మీద పడుకునే లోపు లేచినప్పటి నుంచి లేచినప్పుడు అట్లీస్ట్ కనీసం లేచిన వెంటనే ఫస్ట్ ఒక 15-20 నిమిషాల తర్వాత కనీసం ఒక 20 pages అవుతారు మినిమం, ఏదో ఒక పుస్తకం ఏమన్నా. అలాగే కనీసం ఆన్ యావరేజ్ 2 గంటలు చదువుతాను అనుకుంటా మినిమం. ఆన్ అన్ యావరేజ్ ఆన్ అ డే. వావ్, ఇంత బిజీగా ఉండేటువంటి మీరే ఇలా చదువుతున్నారంటే మేము ఇంకెంత చదవాలని ఆలోచిస్తున్నాం, నేను, రాసి, లీలా. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇంకొక క్వశ్చన్ ఫ్రమ్ ద ఫ్యాన్స్. అప్పట్లో మీ ప్యాషన్ బైక్స్ అన్నారు. అప్పట్లో అంటే ఎప్పుడు 1940s 60s? ఒక 9 ఏళ్ల క్రితం మీతో పాటు నేను ఇంటర్వ్యూ చేసి. మీరు ఎలా మాట్లాడుతున్నారంటే 1940లో 56లో అయినా శ్రీ 420 రాజ్ కపూర్ గారితో యాక్ట్ చేసేటప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు. అంటే ఒక తిప్పి కొడితే ఎంత అండి, మొన్నే కదా చేస్తా సినిమాలో. అదే ఒక 7 years బ్యాక్ నేను ఎస్వి రంగారావు గారు, కన్నమ్మ గారు అందరూ కూర్చున్నప్పుడు కాదండి, ఎన్టీ రామారావు గారు నేను కలిసి అట్లా కాదు. ఇది చాలు మాకు, ఇది చాలు, ఇది చాలు. ఇప్పుడు మీ ప్యాషన్ ఏంటో చెప్పండి. ప్యాషన్ అంటే దేనికి సంబంధించి? అంటే దోస్ డేస్ యూ సెడ్ దట్ యువర్ ప్యాషన్ వాజ్ బైక్స్. సో దోస్ డేస్ ఇన్ ద సెన్స్ 7 years బ్యాక్ వెన్ ఐ ఆస్క్డ్ యూ ఇన్ ద ఇంటర్వ్యూ. బట్ ఇప్పుడు మీకు ఉండేటువంటి ఈ బిజీ స్కెడ్యూల్స్ ప్రకారం అది బిఫోర్ క్రిస్టియన్ ఎరా. టెల్ మీ. ఇప్పుడు నా ప్యాషన్ అంటారా? అంటే ఏది పడితే వాళ్ళు అడిగారు, ఏది పడితే చెప్పలేం కదా, అందుకని ఆలోచిస్తాను. ఏంటి అయితే ఈ ఆన్సర్ని నేను కమింగ్ అప్లో పెట్టుకుంటాను. ఈ లోపు నేను మీకు ఇంకో క్వశ్చన్ అడగొచ్చా మిమ్మల్ని? ఇప్పుడు ఇందులో డైలాగ్ విన్నాము, ఇచ్చిపడేసే గోత్రం అండ్ అలాగే ఇరగదీసే నక్షత్రం అని. అలాగే హరీష్ శంకర్ గారికి అలా మనం ఇమోషనల్గా ఒక గోత్రం ఇవ్వాలి అంటే ఏ గోత్రం ఆయన కరెక్ట్గా సూట్ అవుతుంది? అతనికి ఇచ్చిపడేస్తాడు. ఇచ్చిపడేసే గోత్రం. ఎందుకంటే అసలు ఏది ఊరుకోడు. నేను ఏదైనా చెప్పినా కానీ వెంటనే దానికి కౌంటర్ ఇచ్చేసి ఏదైనా నన్ను ఒప్పించడం తప్ప అతను అనుకున్నదే చేశాడు. అతని దగ్గర అది ఉంది, ఆ స్కిల్ అతనికి. అందుకే నేను డ్యాన్స్ చేయను అని మెంటలీ ప్రిపేర్ అయినా అసలు నా చేత కూర్చోబెట్టి సాంగ్ చేయించి నా జీవితంలో నేను డ్యాన్స్ చేయగలనా లేదా నాకే సందేహాలు ఉన్నప్పుడు కూర్చోబెట్టి సెట్లో లాక్కొచ్చి స్టెప్స్ వేయిస్తూ ఉండే. వాళ్ళందరూ చూస్తూ ఉండేవాడు. నేను కూడా ఎలా వేయాలి నాకు అర్థమయ్యేది కాదు. ఏదో మా వాళ్ళందరూ కోప్పడితే డ్యాన్స్ అయిపోతున్న భయంతో చేస్తాను డ్యాన్స్. ఖచ్చితంగా ఒక మాట అంటే ఉంచుకోడు, ఒంటి మీద ఇచ్చేయాల్సిందే. అలాగే ఏదైనా అనుకుంటే చేంజ్ చేస్తాను తను. అది నేను తను చూసి. నెక్స్ట్ క్వశ్చన్. థ్యాంక్ యూ సార్. హరిశంకర్ గారి గురించి ఇంకొంచెం అడిగితే ఇంకొన్ని డీటెయిల్స్ బయటకు వచ్చేలాగా ఉన్నాయి. ఈ లోపు లేదంటే ఒక పని చేద్దాం పవన్ కళ్యాణ్ గారు, విత్ యువర్ పర్మిషన్. మీరు చెప్పినటువంటి ఆ డాన్స్ ఉంది కదా, అది ఎంత వైరల్ అయిందో మీకు మాకు మనందరికీ తెలుసు కాబట్టి దాన్ని ఫ్యాన్స్ ఎలా రీక్రియేట్ చేశారో ఒక్కసారి చూద్దాము. లెట్స్ హావ్ ద వీడియో ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ మేబీ మైకేల్ జాక్సన్ గారు ఆయన గురించి చెప్పాలంటే అసలు ఆయన అలాగే ఎడిట్ చేయడం కూడా చాలా పాపం. అట్లా గ్రేట్ స్టార్, లెజెండ్. ఆ లెజెండ్ అలా కూర్చోబెట్టి నన్ను పెట్టడం ఒక మైకేల్ జాక్సన్ అభిమానిగా చాలా నా జీవితంలో నేను పిచ్చిగా ఆరాధించింది ఆల్ పచినో, హాలీవుడ్ యాక్టర్ ఆల్ పచినో తో పాటు క్లింట్ ఈస్ట్వుడ్తో పాటు నాకు బాగా
ఇష్టమైంది ఈ మాత్రం కూడా కొంచెం ఒళ్ళు కదిలింది అంటే దానికి ఇన్స్పిరేషన్ మైకేల్ జాక్సన్. ఆయన చనిపోయినప్పుడు నిజంగా నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. అంటే ఇప్పుడు దాకా ఎప్పుడు ఈ సందర్భం రాలేదు, చెప్పడానికి అవకాశం రాలేదు. కానీ చాలా ప్రభావితం చేసిన వ్యక్తి మైకేల్ జాక్సన్, ఎస్పెషల్లీ హిజ్ అచీవ్మెంట్. సినిమాల్లోకి నాకేం తెలియదు సినిమాల గురించి, పెద్ద అన్నయ్య గారు ఉన్నా కానీ బట్ సినిమాలోకి రావాలి, ఇంత అభిమానం ఉంటుందా లేదా అనేది ఆ థాట్ ఇట్ గట్ ట్రిగర్డ్ ఫ్రమ్ మైకేల్ జాక్సన్ సక్సెస్. దట్స్ వన్ రీజన్. అండ్ ఆయన కంపారిజన్ కాదు ఉద్దేశం, అలా ఎడిట్ చేస్తుంటే కూడా నాకు నిజంగా చాలా భయమును పాపం అనిపించింది, అలా చేయకూడదు, తప్పు అనిపించింది. మాకైతే చాలా ఆనందం అనిపించింది, చాలా హాయిగా ఉంది. ఈ సినిమా పరంగా రెండు మనకి డిఫరెంట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇలా మైకేల్ జాక్సన్ గారి స్టైల్లో డాన్స్ చేయడం, శ్రీలీల చేయకపోవడం ఈ సినిమాలోనే జరుగుతుంది. లీల తను చేశారు కదా, చేసి లైట్గానే కనిపించింది, కానీ జనరల్లీ ఏంటంటే శ్రీలీలది ఒక 4 డాన్సులు మనకి విరివిగా కనిపిస్తూ అంటే ఉంటాయి. నేను చెప్పేసాను హరీష్కి, ఆవిడ డాన్స్ చేస్తే నేను డాన్స్ చేయను, ఎందుకంటే నన్ను డామినేట్ చేస్తాను. అసలు వాంట్ మేక్ ఇట్ వెరీ క్లియర్, నేనే కనిపించాలి, ఇంకెవరు కనిపించకూడదని చాలా ఆంక్షలు పెట్టే చేయించాను సార్. ఆ కండిషన్ మీద. సో మేము నమ్ముతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ లీలా అండ్ రాశి. రిక్వెస్టింగ్ బోత్ ఆఫ్ యూ ఆల్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు. మిగిలిన మాటలన్నీ స్టేజ్ మీద వింటాము. అండ్ లెట్స్ హ్యావ్ అవర్ వెరీ గార్జియస్ టాలెంటెడ్ బ్యూటిఫుల్ యాక్ట్రెసెస్ శ్రీలీల అండ్ రాశి.